హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషమైన విషయాలు మాట్లాడుకుందామా? నేను శ్రీ సిద్ధి గణేష్ పూజ చేసుకున్నానండి. ఇది 5 వారాల పూజ. ఇది 5 బుధవారాలు చేయాలి. 5వ బుధవారం దీనికి ఉద్యాపన పలకాలన్నమాట. ఇలా నేను సిద్ధి గణేష్ పూజ చేసుకున్నాను. శ్రీ సిద్ధి గణేష్ పూజ నేను ఎలా చేసుకున్నానో, ఏ విధంగా జరుపుకున్నానో మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి. ఇది కథ విన్నవారికి, చూసిన వారికి చాలా మంచి జరుగుతుందండి. అందుకనే మీ అందరికీ నేను ఈ వీడియో పెడుతున్నాను. చూసి చెప్పండి. పవిత్ర కథని ఎవరైతే భక్తి భావంతో చదువుతారో వింటారో వారి కోరికలు కూడా తీరును. ఇది శ్రీ సిద్ధి గణేశుని వ్రత ఓం గణపతియే నమః. సర్వమంగళకారి శ్రీ సిద్ధి గణేష్ వ్రత కథ 2. అనగనగా ఒక రోజు దైవ చింతనంలో ఉన్న దంపతులు శ్రీ గణేశుని స్మరించుకుంటూ ఆటపాటలతో జయసిద్ధి గణేష్ అంటూ అక్కడి నుండి వెళ్తుంటారు. అది లీలావతి అనే మహిళ చెవిన పడుతుంది. ఆ దైవనామం విని మంత్రముగ్ధురాలైపోతుంది. తను చాలా తీరని దుఃఖంలో ఉంటుంది. అప్పుడు ఆ దంపతులు ఒక వృక్షం కింద విశ్రాంతి తీసుకోవడానికి ఆగుతారు. లీలావతి అక్కడికి వెళ్లి చేతులు జోడించి, మీరు ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు? దానికి కారణం చెప్పగలరు? నేను ఇది చాలా దుఃఖమురాలనై ఉన్నాను. దయచేసి ఈ దుఃఖం నుండి బయటపడి మార్గం చెప్పండి అని వేడుకుంది. ఆ దంపతులు ఇద్దరు చిరునవ్వుతో ఒకరినొకరు చూస్తూ, మేము సర్వమంగళకారి సిద్ధి గణేష్ వ్రతం చేస్తున్నాము. దాని మూలంగా మా బాధలు, దుఃఖాలు, దారిద్ర్యం అన్ని పోయాయి. ఇది వింటేనే లీలావతి అత్యంత వినయపూర్వకంగా అడుగుతుంది, దయచేసి మీరు ఈ వ్రతం ఎలా చేస్తారో నాకు చెప్పినట్లయితే నేను చాలా సంతోషిస్తాను. మేము చేసే వ్రతం అన్ని వ్రతాల్లో సర్వశ్రేష్టమైనది. ఎందుకంటే ఇది ప్రథమ పూజ్యులైన శ్రీ గణేశుడి వ్రతం. ఈ వ్రతం బుధవారం మొదలు పెట్టాలి. కథ చదివి పూజ చేయాలి. ఈ వ్రతం చేస్తున్నప్పుడు ఎదుటివారి పట్ల దురుద్దేశం, అసూయ, ఈర్ష్య, అబద్ధం, మోసం, చెడు స్వాగతం చేస్తారు. వాళ్ళు అన్ని రకాల మంచి జరుగుతుంది. చదివే వారికి అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. అనేక రకాల పాపాల నుండి విముక్తి కలిగి శత్రుపీడ, గ్రహబాధ, అదే విధంగా రోగాల నుండి రక్షణ కలుగుతుంది. ప్రతి నెలలో వచ్చే శ్రీ గణేష్ చతుర్థి, ప్రత్యేకంగా భాద్రపద మాసంలో వచ్చే శుక్ల చతుర్థి రోజున శ్రీ గణేశుని 21 నామాలు ఉచ్చారణ చేసి 21 మోదకాలను సమర్పించుకుంటే చాలా మంచిది. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతయే 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 ఓం గం గణపతయే నమః. 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 ఓం గం గణపతయే. ఈ విధంగా మనము స్వామివారిని స్మరించుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టుకోవాలి. ఈ విధంగా మనము శ్రీ సిద్ధి గణేష్ పూజ జరుపుకున్నామండి. ఎలా అనిపించింది? మీ అందరికీ మంచిగా అనిపించింది కదా? ఇలా వచ్చిన వారికి తాంబూలం ఇచ్చి మనము పూజ పూర్తి చేసుకోవాలి. ఇలా మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను